బాధ బాధ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో వస్తూ ఉంటుంది. కానీ ఆ బాధను చాలామంది బలహీనతంగా భావిస్తారు. అంటే బాధ వచ్చినప్పుడు మనం బలహీనంగా అయిపోతాం, ఏం చేయలేం అని చాలా వరకు ఇలానే అనుకుంటూ ఉంటారు. ఇవాళ వీడియోలో బాధను ఎలా అర్థం చేసుకోవడం, బాధను ఎలా ఎదుర్కొనవాలని అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాధ అంటే దుఃఖం, నిరాశ, ఒంటరితనం. ఇంకా మనం ఏదైనా అనుకున్నది జరగనప్పుడు, మనకు ఇష్టమైన వారు దూరమైనప్పుడు, మన ఆశ నెరవేరినప్పుడు మన దుఃఖం అనేది ఎదురవుతుంది. ఇంకా మన జీవితంలో ఏవైనా కష్టాలు ఎదురైనప్పుడు చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఇది మానసికంగా అవ్వచ్చు లేదా శారీరకంగా కూడా అవ్వచ్చు. వీటన్నిటిని మనం ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేయాలి. వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎదుర్కోవాలంటే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి అనేది మనకు వస్తుంది. ఎగ్జాంపుల్గా మనకు పరీక్షలో మనం డైరెక్ట్గా పోయి క్వశ్చన్ నేర్చుకొని రాస్తే ఎంతవరకు గుర్తుంటుంది? బట్టి పడితే ఏం ఉండదు. సో దాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఆ లెసన్ మొత్తం అర్థం చేసుకొని సో మనకు ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలిగేలా మనం అవుతాం. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే బాధను అర్థం చేసుకోవాలి. బాధ అనేది టెంపరీ, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటుంది అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలో మనం ఒంటరిగా ఉండటం అనేది చాలా ప్రమాదకరం. మీ స్నేహితులు కానీ ఇలాంటి మీ కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే కొంచెం ఏకాంతంగా వాళ్ళతో మీ ప్రాబ్లం అనేది షేర్ చేసుకోండి. మీ మనసులో భారం అనేది తగ్గుతుంది. ఒకవేళ మీ ప్రాబ్లంకి ఏమైనా సలహాలు కూడా వాళ్ళు ఇవ్వచ్చు. మీకు నచ్చినట్లయితే లేకపోతే మీకు సరైనది అయితే కనుక ఖచ్చితంగా వాటిని మీరు పాటించవచ్చు. థర్డ్ వచ్చేసరికి స్వీకరించండి. మీ బాధ ఏదైనా సరే, మీ సాడ్నెస్ ఎటువంటిదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్వీకరించండి. ఇది మనం వేసే అడుగులో ఒక భాగం అనుకొని మాత్రమే మీరు ముందుకెళ్ళండి. అంతేకాని మీకు ఈ బాధ వచ్చింది అని కృంగిపోకుండా మీరు అక్కడే నిరాశగా ఆగిపోకుండా ఉండాలి. ఎప్పుడైతే మనం ముందడుగేస్తామో ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మనం ఎదుర్కోగలుగుతాం. నెంబర్ 4 స్వీయ సంరక్షణ. అంటే మనం ఏదైనా సరే మన ఒంటి పరంగా కానీ లేకపోతే మన ఇన్నర్ సోల్ పరంగా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం మంచి ఫుడ్ తీసుకుంటామో, మంచిగా మనం వ్యాయామం చేస్తూ ఉంటామో మన శరీరం బాగుంటుంది. మన శరీరం ఎప్పుడైతే బాగుంటుందో అదేవిధంగా మన మనసుకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన మనసు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి, మీకు ఏదైనా జ్వరం అలా వచ్చినప్పుడు మీ శరీరంకి పెయిన్ ఉంటుంది, బట్ మీ లోపల బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, మీ సోల్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా పనిచేయదు. అంటే ఆ టైంలో మీరు ఎక్కువ ఆలోచించలేరు, ఏం చేయలేరు. కాబట్టి మీరు అవుటర్గా మీ బాడీని అయితే మీరు చాలా బాగా ఉంచుకోవాలి. అండ్ స్లీపింగ్ అని ఫుడ్ కానీ వీటన్నిటిలో కూడా మనం చాలా మంచి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. నెంబర్ 5 వచ్చేసరికి హాబీస్. మీకు ఎటువంటి హాబీ అయినా సరే, అది ప్లేయింగ్ కావచ్చు, క్రికెటింగ్ కావచ్చు, తర్వాత మీరు మొబైల్స్లో ఆడుకుంటారు గేమ్స్, ఇవి కావచ్చు, ఇంకా అవుట్డోర్ కానీ లేదా ట్రావెలింగ్, డ్రాయింగ్, తర్వాత ఏవైనా సరే మీరు ఒక హాబీని అయితే పెట్టుకోండి. ఇది డైలీ చేయండి. ఇలా చేయడం వల్ల మీ మెదడు అనేది సంతోషానికి గురి చేస్తుంది. సో అప్పుడు మనకి ఎటువంటి బాధలు ఉన్నా ఒక టైంలో మనం హ్యాపీగా ఉంటాం. సో ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో సో అదొక టాస్క్ లాగా కంప్లీట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఆనందంగా ఉంటుంది. మీ బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. సో మీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు సో మీరు 24 అవర్స్ ఉంటే 24 అవర్స్ దాని మీదనే పడి కష్టపడి దాన్ని ఏదో సాధించాలన్నట్టు కాకుండా మీకు ఒక హాబీ పెట్టుకొని దాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి ప్రతిరోజు. నెంబర్ 6 వచ్చేసరికి సహాయం తీసుకోండి. మీ పెద్దవాళ్ళతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ స్నేహితులతో కానీ ఎవరితోనైనా సరే మీరు సహాయం అయితే ఖచ్చితంగా తీసుకోండి. మీరు బాధలో ఉన్నప్పుడు వీళ్ళు తప్ప మీకు ఎవరు ఈ సహాయం చేయలేరు, బయట వాళ్ళు. కాబట్టి మీ సమస్య ఏదైనా సరే వాళ్ళతో పంచుకోండి, వాళ్ళతో సహాయం తీసుకోండి. సో ఇంకా మీకంటే ఎక్స్పర్ట్స్ ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ జాబ్లో కానీ ఏదైనా సరే మీ స్టడీలో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీకన్నా పై వాళ్ళతో మీరు మాట్లాడండి. సో వాళ్ళ నుంచి వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి. మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే దానికి కొంచెం ఈజీ అవుతుంది కదా. ఇంకా నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, మీకు బాధ వచ్చినప్పుడు మీరు ఎలాంటి బాధపడకండి. ఎందుకంటే జీవితం అనేది ఒకటే. దీంట్లో మనకు సీరియల్స్ లాగా ఎపిసోడ్స్ ఏం లేవు. జస్ట్ ఒకటేంది కాబట్టి మీరు సంతోషంగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అదొక మన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అనుకోండి. బాధలు ఏం లేకపోతే మనిషి వాల్యూ అనేది ఉండదు. సో మనకు ఒక బాధ వచ్చి ఆ బాధ నుంచి బయటకు పడితే ఆ హ్యాపీనెస్ వేరు. సో మీరు తప్పనిసరిగా మీకు బాధలు వచ్చాయంటే మీరు దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం అనేది మీకు ఉండాలి ఖచ్చితంగా. సో అది ఉంటేనే మనం జీవితంలో సక్సెస్ అవ్వగలం. అండ్ మీరు అక్కడే ఆగిపోకూడదు. ఏదైనా సమస్య వచ్చిందంటే డెఫినెట్గా మీరు ముందడుగు వేయాలి. సో ముందడుగు ఎప్పుడైతే వేస్తామో ఆటోమేటిక్గా సమస్య అనేది లోపలికి కృంగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మన ఒక్కరమే లేవు. మన ఒక్కరికి ప్రాబ్లమ్స్ రావడానికి కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది సహజం. మనం కూడా ఏదో ఒకటి చచ్చిపోతాం కాబట్టి సో ఆ టైం అనేది వేస్ట్ చేయకూడదు. మనకు ఉండేది ఒక జీవితమే. సో మనం ప్రపంచంలో పర్మనెంట్ ఎప్పటికీ చచ్చిపోవన్నప్పుడు మనం ప్రాబ్లమ్స్కి వచ్చి ఆలోచించాలి, బాధపడాలి. సో అలాంటప్పుడు మనకి టెంపరీ
టెంపరీ జీవితాలకి ఎందుకు ఈ బాధలు, ఈ టెన్షన్స్? మన జీవితం అనేది నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఈ రోజు నైట్ పడుకున్నట్టు రేపు పొద్దున్నకి లేస్తామో లేదో కూడా తెలియదు మనందరికి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా బయటికి వెళ్ళారంటే మళ్ళీ ఇంటికి వస్తారో లేదో కూడా మనకు తెలియదు. సో మన లైఫ్లో మనం ఏమని ఆలోచిస్తాం అంటే సో ఇది మనకు పర్మనెంట్, మనం ఎప్పుడు చచ్చిపోము అన్నట్టు అందరికి మైండ్ సెట్ ఇది ఉంటుంది. దీనివల్లనే చాలా వరకు బ్రెయిన్స్ చెడిపోతున్నాయి. అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఏదైనా అత్యాశ కానీ, దురాశ కానీ. ఇప్పుడు ఒక 100 కోట్లు సంపాదించామంటే ఇంకో 100 కోట్లు సంపాదించాలనుకుంటారు. సో నువ్వు ఈరోజు 100 కోట్లు సంపాదించావు, బట్ నువ్వు రేపు చనిపోయావు అనుకో సడన్ గా, ఏం లాభం? సో ఆ నెక్స్ట్ 100 కోట్ల కోసం నువ్వు ఎంతో బాధపడుతూ, ఎంతో తిరుగుతూ వేస్ట్ చేస్తున్నావు కదా నీ ఆనందమైన లైఫ్ మీ ఫ్యామిలీతో దూరంగా ఉండి. సో ఇవన్నీ కాకుండా మీరు ప్రశాంతంగా మీ లైఫ్ని అయితే ముందుకు సాగుతూ వెళ్ళండి. సో దురాశ అనేది ఉండకూడదు. అండ్ మీకు ఒక ఏం ఉండాలి, సమాజానికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మీరు ఎంత కృషి చేసినా అది ఏం కాదు. సో ఇది నేను చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి. సో కామెంట్ కూడా చేయండి, నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్.